అంటే కొన్ని కొన్ని పథకాలు 418 కోట్లతో అచ్యుతం శ్రీపదం. కొన్ని కొన్ని మిగిలిన సాక్షిలోతో పోల్చుకుంటే మిగిలిన పేపర్లో రావు వార్తలు. ఎందుకంటే అది తిరుపతిలో 2వ వసతి సముదాయాలకు ఈవోతో కలిసి శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్. సామాన్య భక్తులకు సౌకర్యాలకే ప్రాధాన్యం బోమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతిలో మరింత సౌకర్యవంతంగా వసతి కల్పించేందుకు అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామి 2, శ్రీ కోదండరామస్వామి 3 సత్రాల స్థానంలో అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాల నిర్మాణానికి ఆయన ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అంటే ఇక్కడ ఎలాంటి భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, బస తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మరింత మెరుగ్గా బస కల్పించడంలో భాగంగా తిరుమల తిరుపతిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవసరమైన వాటిని ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తిరుపతిలో దాదాపు 70 సంవత్సరాల కిందట నిర్మించిన శ్రీ గోవిందరాజస్వామి సత్రం స్థానంలో 209 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీ కోదండరామ స్వామి సత్రం స్థానంలో 209 కోట్లతో శ్రీపదం వసతి సముదాయం నిర్మిస్తున్నట్లు కూడా వివరించారు. నిజంగా పెంచడం, ఇప్పటికే చాలామందికి గదులైతే దొరకట్లేదు, వసతి అయితే ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా మంచిదే. ఇది ఇవాళ